నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నిడదవోలు సమగ్రాభివృద్ధికి కృషి రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ నిర్మూలన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ప్రశాంతి. వైఎస్ఆర్సీపీ ప్రజా అవసరాలను గాలికి వదిలేసింది. 10వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇరవై 21న పేపర్ మిల్ అగ్రిమెంట్ చేయాల్సిందే. ముఖేష్ జైన్ కు టీకే విశ్వేశ్వర్ రెడ్డి అల్టిమేటం. ఇక డీటెయిల్స్ చూస్తే, అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2 రోజుల సమ్మిట్ ముగిసిన తరువాత నిపుణులు చేసిన సూచనలతో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ 2025 ప్రకటిస్తామని వెల్లడిపరిచారు. వచ్చే ఏడాది ఇదే రోజు సమావేశమై ఏడాదిలో సాధించిన లక్ష్యాలపై సమీక్షించుకుందామన్నారు. రాష్ట్రానికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ గేమ్ చేంజర్ కాబోతోంది. దీన్ని పూర్తి సామర్థ్యంతో తక్కువ ఖర్చుతో ఎలా అందుబాటులోకి తేవాలన్నదే ఇప్పుడు కీలకమైన సవాల్. 2 రోజుల్లో సమ్మిట్లో దీనిపై వినూత్న ఆలోచనలు చేయాలి. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద పరిశీలించిన ఫలితాలు ప్రపంచానికి ఒక నమూనాగా నిలవాలన్నారు. దీనికోసం ప్రపంచంలో ఉన్న సాంకేతికత, నిపుణుల సూచనల ఆధారంగా విలువ జోడీరపు అంశాలను పరిశీలించాలి. సర్క్యులర్ ఎకానమీలో భాగంగా నీటి రీసైక్లింగ్తో పాటు ఇతర అవకాశాలపై నిపుణులు చర్చించాలి అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తొలుత ఆయా గ్రీన్ హైడ్రోజన్ తయారీ రంగ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. I am asking all universities to focus 3-4 subjects. Bring industry, research organizations, give a solution for the problems, solve the problems, then prepare use cases, we will adopt it, we will take forward. That is how all universities I want to use for solving the problems of the society what we are facing today. I am very happy SRM has taken lead. Even other universities are also working in that direction. We will encourage all universities who are all working in this direction and make use of their services in the near future. So, with all these things, very, very important subject, critical subject. Future is only green hydrogen. It is a game changer. How to take logical conclusion? One is affordability. Second is cost effective. These 2 aspects, if you can break through, even I am asking all youngsters, they have to do innovative ideas, brainstorming with their colleagues, come to solutions. Even if you see today, Vijayawada and also Visakhapatnam are the best top 10 cities in India for having excellent skills. That is where reports are coming. In future, Andhra Pradesh will be the best state for entrepreneurship and also skills available in the country. That is what is going to happen in the near future. With all these things, really, I appreciate Mr. Satyanarayana, Pro Chancellor, SRM, and Narayan Rao. Always he is pushing things. I wish him all the best. Once again, all members who are all assembled here, best of luck. I wish all the best. Thank you, Ananda. 147.40 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిడదవోలు మున్సిపాలిటీ 9-10 వార్డుల పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ నుండి రామదాసు స్ట్రీట్ మీదుగా వీక్లీ మార్కెట్ జంక్షన్ వరకు నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ పనులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు.
నిడదవోలు పట్టణాభివృద్ధి కోసం అన్ని చోట్ల నుండి నిధులు సమీకరించి సమగ్ర అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి స్థానిక శాసనసభ్యులు కందుల దుర్గేష్ అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 99.50 లక్షల రూపాయలు, రుడా నిధులు 47.90 లక్షల రూపాయలు వెచ్చించి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ఇవే కాకుండా మరో 40 లక్షల రూపాయల నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొత్తంగా త్వరలో 1 కోటితో మరిన్ని పనులు చేపడతామన్నారు. నిడదవోలు పట్టణానికి పురపాలక మంత్రి నారాయణ 1 కోటి రూపాయలు మంజూరు చేస్తే ఆ నిధులు సరిపోవని 3 కోట్లు కేటాయించాలని కోరారన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. అందులో ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు ఒక ఆయన అభివృద్ధి కనపట్లనే సంవత్సరంలో అనేటువంటి మాట అన్నారు. ఆ సందర్భంగా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు చెప్పిన విషయాలు విన్న తర్వాత ఆయన కనపడకపోతే ఒకసారి కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రజల్లో తిరిగితే ఆయనకి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. ఒకవేళ వినపడకపోతే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా విషయాన్ని చెప్పను, కానీ మొత్తంగా ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టాం. ఒకటి 15వ ఆర్థిక సంఘం వారు ఇచ్చిన నిధులతోటి రమారమి 1 కోటి రూపాయలతోటి ఈ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి డిసిఎంఎస్ వరకు రోడ్డు నిర్మించుకోవడం కానివ్వండి. ఇవాళ రుడా చైర్మన్ గారు వెంకటరమణ చౌదరి గారు, మొన్నటి వరకు రుడా వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఖర్గే గారు వారు ఇచ్చినటువంటి సహకారంతో మరో 47 లక్షలతోటి ఒక రోడ్డు నిర్మించుకుంటా ఉన్నాం, డ్రైన్ నిర్మించుకుంటా ఉన్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాజమహేంద్రవరంలోని వై జంక్షన్ నుంచి సుబ్రహ్మణ్యం మైదానం వరకు జరిగిన ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం ర్యాలీని కలెక్టర్ ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కో థీమ్తో కార్యక్రమం ఎస్ఏ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జూలై నెలలో ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం అనే ఇతివృత్తాంతంతో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పర్యావరణానికి సంబంధించి జరిగే అనర్థాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టిన ప్లాస్టిక్ వినియోగాన్ని ఆశించిన మేర తగ్గించలేకపోతున్నామన్నారు. ఇకనైనా ఈ అంశంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతుందన్నారు. బయటికి వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు కాక జూట్ బ్యాగ్లను, కాటన్ బ్యాగ్లను వెంట తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అదనపు కమిషనర్ ఆర్వి రామలింగేశ్వర్, ఆరోగ్యాధికారిని డాక్టర్ వినోద్న, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Say no to single-use plastic. Say no to plastic వద్దు, బొట్ట సంచులే ముద్దు. ప్లాస్టిక్ దీనికి ఇంకా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం ఉంది. ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్గా తీసుకోకుండా కమ్యూనిటీ అంతా ముందుకొచ్చి, అంటే ప్రజలే ముందుకొచ్చి వాళ్ళంతట వాళ్ళే ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ చాలా దొరుకుతున్నాయి. దానికి మనం కొంచెం శ్రద్ధ, మనం అలానే కొంచెం కన్సర్న్ చూపిస్తే చాలా ఈజీ. మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు మీరు ఒక బ్యాగ్ పట్టుకోవడం, అలానే మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఒక బ్యాగ్ పట్టుకోవడం, అలానే మీరు ఏదైనా రీయూజ్ చేసే ఏవైతే ఉంటాయో గ్లాస్ మెటీరియల్స్ ఆర్ అదర్వైజ్ కొంచెం స్ట్రాంగ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అలాంటి బాటిల్స్ని వాటిని యూజ్ చేయడం. సో ఇలా మన అలవాట్లలో కొన్ని చేంజెస్ చేసుకుంటే, మన బిహేవియర్ చేంజెస్ చేసుకుంటే ఈ ప్లాస్టిక్ని నిషేధించడం, అలానే నిరోధించడం, అలానే దీన్ని కంట్రోల్ చేయడం కూడా మనకు చాలా ఈజీ అవుతుంది. రీసెంట్గా జరిగే స్వచ్ఛతా అవార్డ్స్లో రాజమండ్రికి 19th ర్యాంక్ వచ్చి
ఫస్ట్ టైం రాజమండ్రికి మంచి ర్యాంక్ రావడం జరిగింది. సో ఆ సందర్భంగా రాజమండ్రి ప్రజల మీద మరింత బాధ్యత ఉంటుంది. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం ప్రజావసరాలను గాలికొదిలేసిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 10వ డివిజన్ గాదలమ్మ నగర్ మొదటి వీధిలో 24 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ విస్తీర్ణం పరంగా ఈ 10వ డివిజన్ నగరంలోనే పెద్దదన్నారు. అలాంటి డివిజన్ను గత వైకాపా ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు నాటి ప్రజాప్రతినిధులు డివిజన్ను సందర్శించడం కానీ అక్కడి ప్రజలను కలుసుకొని వారి అవసరాలు ఏంటి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి అవసరాలు, వారికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటో అడిగి తెలుసుకొని సమకూరుస్తున్నామన్నారు. నగరంలోని అన్ని డివిజన్లు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో పాటు పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ చొప్పెర్ల వీరభద్రరావు, కూటమి నాయకులు వాసిరెడ్డి బాబీ, మహమ్మద్ ఖాన్, అప్పారావు, బాలు, శ్రీనివాస్, ఉమామహేశ్వరి, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. కుటుంబాల కింద సంపన్నులు తీసుకోవాలి. P4 కింద మీకు ఎన్ని కుటుంబాలు ఇమ్మంటారు? పెడుతున్న అఫీషియల్ మీటింగ్ మండే ఈవినింగ్. ప్రతి వార్డులో ఎంతమంది ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి చూసి ఏంటి విధి విధానాలు మండే ఈవినింగ్ కూర్చోండి. పాలసీని ప్రాపర్గా డ్రైవ్ చేయాలి కదా. వెంటనే స్టార్ట్ చేయండి. సార్ రెడీ, సార్ రెడీ అమ్మ ఒకసారి. ఓకే, రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలో 10వ వార్డు. జియోగ్రఫికల్గా చాలా పెద్ద వార్డు ఇది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గుతూ వస్తూ ఉంది. మొన్న ఎన్నికల్లో కూటమి కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చున్నారు ఇక్కడ ప్రజలు. వీరి యొక్క అవసరాలని గత 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ఇంత పెద్ద వార్డు అన్నప్పుడు అసలు అవసరాలు ఏంటి, అవసరమైన చోట్ల రోడ్లు వేయగలిగామా, డ్రైన్స్ వేయగలిగామా, పార్క్స్ అభివృద్ధి చేసుకోగలిగామా అన్న అంశాన్ని ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు గత 5 సంవత్సరాలు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది, మంచి రోజులు వచ్చినాయి. వాళ్ళందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా పార్క్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. థీమ్ బేస్డ్ పార్క్స్, రోడ్స్ వేస్తూ ఉన్నాం, డ్రైన్స్ వేస్తూ ఉన్నాం. ఇంకా చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దీనికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఎగ్జిట్ అన్నది లేదు. దానికి ఏం చేయాలన్నది ఇక్కడ స్థానిక నాయకత్వం, బలమైన నాయకత్వం ఉంది. వారు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. అధికారులు దాన్ని పరిగణలో తీసుకొని ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున 24 లక్షలతో సీసీ రోడ్స్ని ప్రారంభించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఈ నెల 21వ తేదీన పేపర్ మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్ జరగకపోతే మిల్లు ఈడీ ముఖేష్ జైన్కు మూడుతుందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. అందరి బాగోతాలు బయటపెట్టడానికి సిద్ధమని స్పష్టం చేశారు. 21న మంచి అగ్రిమెంట్ జరగకపోతే ఈ ముడుపుల భాగోతంపై సిఐడి దర్యాప్తు జరిపించాలని హైకోర్టును ఆశ్రయిస్తామని, ఆ ముడుపుల జాబితా సిఐడికి అందజేస్తామని చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ పరంపర ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన మొత్తంలో 7 కోట్లు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు ముట్ట చెప్పారని ఆరోపించారు. మిల్లులకు ఏటా 400 కోట్ల రూపాయలు లాభం వస్తుందని, దీనిలో 10% అంటే 40 కోట్లు రాజమండ్రిలో సిఎస్ఆర్ నిధులుగా ఖర్చు చేయాలని, కానీ చేయటం లేదని, కేవలం 4 కోట్ల రూపాయలు ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముడుపులు చెల్లించి సరిపెడుతున్నారని, అందుకే వారెవరూ మాట్లాడటం లేదని ఆరోపించారు. జేటీ రామారావు, కాంగ్రెస్ బ్లాక్ 1 అధ్యక్షుడు బర్రె సుబ్రహ్మణ్యం, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి దెయ్యాల రాజు, మహమ్మద్ అలీ, దేశిరెడ్డి, బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. సుమారు 8 దశాబ్దాల క్రితం స్థాపించినటువంటి టన్నులతో స్టార్ట్ అయ్యి ఇవాళ 700 టన్నుల వరకు తొలిసారిగా పేపర్ బిల్ వచ్చిన తర్వాత ఎండింగ్ కూడా అదే రోజు మొదలైంది. ఇవాళ పేపర్ మిల్ని అనేక రకాలుగా దాన్ని ఇబ్బందులు పెట్టి సరి చేసుకునే విధానం పోకుండా, కార్మికుల హక్కులు కాపాడకుండా కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు రాజకీయ ప్రలోభాలు కొట్టా ఉన్నారు. మాది బతుకుతెరువు పోరాటం. ఇవాళ అఖిలపక్షం కానీ, కార్మిక సంఘాలు కానీ వాళ్ళకి రాజకీయ ఆరాటం.
వాళ్ళ వైసీపీ వాళ్ళు కానీ కూటమి వాళ్ళకి కానీ సమంజసం కాదు. కమిషనర్ ఆఫ్ ల్యాబ్ ఇవాళ 650, 670 టన్నుల ప్రొడక్షన్కి తీసుకెళ్ళాం బిల్లుని డెవలప్ చేసి. ఇవాళ నువ్వు ఏదో వచ్చేసి ఆడికి డబ్బులు సూట్ కేసు పంపించి ఈడికి బ్యాగులు పంపించి నువ్వు డ్రామాలు కడితే కుదిరే పని కాదు. ఆల్రెడీ నీ మీద బొమ్మూరులో ఒక లేడీని ఉద్యోగం ఇప్పిస్తాను కేసు కూడా నీ మీద రిజిస్ట్రేషన్ అయింది. నీ మీద రకరకాలైన ఎలిగేషన్స్ ఉన్నాయి. నువ్వు 86లో ఏం జరిగిందో ఒకసారి కనుక్కో. పిచ్చి పిచ్చిగా కనుక ప్రవర్తింతే నీకు మాత్రం దబ్బడి ఉండటం మాత్రం ఖాయం. ఈ రాజమండ్రికి తిరిగి వెళ్ళటమే కష్టమైపోయే పరిస్థితి నీకు ఉంటుందని చెప్పి ఈ ముఖేష్ జైన్ గారికి వార్నింగ్ ఇస్తూ 21వ తారీఖున కనుక ఈ అగ్రిమెంట్ కనుక కంప్లీట్ అవ్వకపోతే హైదరాబాద్లో టాక్స్ ఉన్నాయండి. లేబర్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే యూనియన్తోటి. యూనియన్లు కూడా వార్నింగ్ ఇస్తున్నాం. మీరు ఏదేదో ఆడి మాటలేని ఈడి మాటలేని వాడికి వెళ్ళేస్తే వీడికి వెళ్ళేస్తే రెచ్చిపోకండి. మీరు కూడా తప్పులు చేశారు. మీరు కూడా ఒక ఉద్యోగం తీసుకుని మీ వాళ్ళ కోసం అమ్ముకుని కుక్క పిల్లల్లాగా తోగాడించుకుంటూ తిరుగుతున్నారు. ఇటువంటి యథాశాలన్నీ మీరు కూడా మానేయండి. 21వ తారీఖున అగ్రిమెంట్ కంప్లీట్ చేయండి. లేకపోతే హైకోర్టు నుంచి మరి ఈ ఎలిగేషన్స్ అన్నిటి మీద సిఐడి దర్యాప్తు చేయమని హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఒక్కొక్కడు తాడు తీసేసేలాగా ఎవడెంత డబ్బు తీసుకున్నాడు, ఏ ప్రభుత్వాధికారి ఎంత తీసుకున్నాడో, ఏ ప్రజాప్రతినిధి ఎంత తీసుకున్నాడో లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. లిస్ట్ అంతా సిఐడికి ఇచ్చి మీరందరూ కూడా జైలు కోసం లెక్కించేలా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఊరుకోం. దాన్ని లాభాల బాటలో ఉన్న దాన్ని లాక్డౌన్ చేస్తే ఊరికనే ప్రసక్తి లేదు. అఖిలపక్ష కమిటీగా అందరినీ పోగేస్తాం, అందరినీ ఒక దారికి తీసుకొస్తాం. దాన్ని ఒక కార్మికులకు సుమారు 7 సంవత్సరాలు అయింది అగ్రిమెంట్ అయ్యి. ఈ 7 సంవత్సరాల నుంచి ₹1 అడగలేదు. వాళ్ళకి దాదాపు అనేక రకాలుగా గురి చేశారు. గురి చేస్తున్నా సరే బరాయించి ఓపిక పట్టారు. సరే ఒకడో ఇద్దరో దాని మీద పోరాటం ఆరాటం ఏదో పడుతున్నారు. దానికి సమర్థిస్తున్నాం. మేమేమి ఆరాటాలు పోరాటాలు వద్దంటలేదు, కానీ సాగనివ్వండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను బెదిరించడానికి వాడుతున్న భాష వెంటనే మానుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా హెచ్చరించారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తాం, అంతు చూస్తాం అంటూ జగన్ బెదిరింపు ధోరణితో మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. జగన్ ఏ అధికారిని ఏమీ చెయ్యలేరని, ఇంకా అజ్ఞానంతో మాట్లాడటం ఆయనకి చెల్లిందని ఎద్దేవా చేశారు. పాలకులు చేసే పాలనను ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉంటారని, అందుకే గడిచిన ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పారన్న విషయాన్ని జగన్ ఎప్పటికైనా గ్రహించాలని ఎద్దేవా పలికారు. పార్టీలో రాజకీయ భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు మాత్రమేనని, వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు బొమ్మల దత్తు, అడవాల రామకృష్ణ, యనమల రంగబాబు, కాలెపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. కలిసిపోయేటువంటి నీళ్ళని థాయిలాండ్లో అంటే దిగువనున్నటువంటి ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలు అవి వాడుకోవడానికి న్యాచురల్గా దానికి హక్కు ఉంటుంది. రెగ్యులర్ వాటర్లో భాగస్వామ్యాన్ని మనం కోరుకోవడం లేదు. తెలంగాణ అనేకమైన ప్రాజెక్టులు కట్టింది. మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మీద ఎంతైతే గౌరవం ఉందో తెలంగాణ మీద కూడా అంతే గౌరవం ఉంది. మానసికంగా తెలంగాణ గురించి మనం విడిపోయాం, తెలంగాణ మానసికం మూలంగా. కానీ మన ముఖ్యమంత్రి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీళ్ళందరికీ ఇళ్ళు అక్కడే ఉన్నాయి. మనం విడిపోలేదు, మన ఆంధ్రులు ఇంకా అక్కడ జీవిస్తున్నారు. మనకి తెలంగాణకి మానసిక విభేదం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. మనమిద్దరం అన్నదమ్ములే, 2 కళ్ళే మనకి. కాబట్టి బనకచర్ల మూలంగా తెలంగాణకి ఏ విధమైన నష్టం రాదు. 3 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. 3 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో తిరిగి చెల్లిస్తాం. డిఐజీలు మాఫియా డాన్లుగా తయారయ్యారు. ఇవి
అంటే 3 ఏళ్ళ తర్వాత ఈయన వచ్చేస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? బూమ్ బీర్లు అమ్ముతాడా వచ్చి మరలా? లేకపోతే స్పెషల్ స్టేటస్ని అమ్ముతాడా? దేనికి రావాలనుకుంటున్నారు మీరు రాజ్యంలోకి? దేనికి రావాలనుకుంటున్నారు రాజ్యంలోకి? రాజ్యంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీరుస్తాడట. అప్పులు వడ్డీతో తీరుస్తాడా లేక? రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం పరిధిలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా జూలై 21వ తేదీ సోమవారం వర్చువల్గా లేదా ప్రత్యక్షంగా ప్రారంభించనున్నారని జేసీ చినరాముడు తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టర్లు ఆర్టీహెచ్ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి సమన్వయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. చిన్నరాముడు వివరాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా హాజరై కానీ లేదా వర్చువల్ ద్వారా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఆర్డీహెచ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన ఇప్పటికే భవనాన్ని ఇతర మౌలిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఆర్టీహెచ్కు లీడ్ పార్ట్నర్గా గ్రీన్ కో నేతృత్వంలో నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన తెలిపారు. డీఎస్పీ భవ్య కిషోర్, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్, ఎస్సీ ఎంసీహెచ్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వారధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో వారధి కార్యక్రమంలో భాగంగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారులకు పంపించి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా వారధి కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో కూడా నిర్వహించాలని తలపెట్టడం దానికి మొదటిగా రాజమండ్రి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మద్దిపాటి రజని, తూర్పుగోదావరి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీర వీరాంజనేయులు, రత్నారెడ్డి, ఆకుల శ్రీధర్, ఎర్ర నాగదేవి, వై మీనాక్షి, రవిశంకర్, శివ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరితో కలిపి ఈ వారధి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు సేకరించి సంబంధిత అధికారులకి, ప్రభుత్వ శాఖలకి పంపించి వాటిని పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా జిల్లా పార్టీ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టడం, దానికి మొదటగా రాజమహేంద్రవరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. ఇవాళ అనేక సమస్యలు తీసుకొచ్చారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు అయితే కొన్ని సొసైటీకి సంబంధించిన సామాజికమైన సమస్యలను తీసుకొచ్చారు. ముఖ్యంగా సామాజికమైన సమస్యల్లో పెద్ద ఎత్తున రోడ్ల గురించి వినతులు వస్తూ ఉన్నాయి. అస్తవ్యస్తంగా తయారు చేసిన రోడ్లని ఇవాళ బాగు చేసే పరిస్థితిలో ముందుకెళ్తూ ఉంటే గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయిలు పెరిగిపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడానికి ఆసక్తి చూపించిన పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అన్నింటినీ వాళ్ళని ఒప్పించి ఏదో ఒక విధంగా పనులు చేపట్టడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్ళే రహదారి గురించి 3 ఫిర్యాదులు రావడం జరిగింది. ఇప్పుడే ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో మాట్లాడితే వారు చెప్పారు తొందరలోనే పని మొదలుపెట్టి అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య రోడ్లకు సంబంధించి. ఆ సమస్యలన్నింటినీ అధిగమించి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు సత్వరమే ఈ సమస్యలను పరిష్కరించాలి, ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి సాధించి సుపరిపాలన అందించాలనే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటే
జగన్మోహన్ రెడ్డి దాని విధ్వంసం ద్వారా ఆ సుపరిపాలన అందకుండా, ప్రజలకు అందకుండా, పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాకుండా కుయుక్తులు పనడం జరుగుతూ ఉంది. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం కామర్స్ మెగా ఫెస్ట్ తేజస్ పేరుతో నిర్వహించారు. బీకాం ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ మెగా ఫెస్ట్లో ఉత్సవంగా పాల్గొన్నారు. విద్యలో మెలకువలను పుస్తకాల్లోనే కాకుండా సొంత అనుభవంతో పలు ప్రాజెక్టులను రూపొందించారు. విద్య, వ్యాపారం, ఫైనాన్స్ రంగాలకు సంబంధించిన అంశాలపై ఈ ఫెస్ట్ జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సత్య వెంకటరామరెడ్డి విచ్చేశారు. దీనికి ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రెహమాన్, వైస్ ప్రిన్సిపల్ కె ఆనందరావు, హెచ్ఓడీలు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, కేవీ శ్రీరామ్ పాల్గొన్నారు. మెగా ఫెస్ట్ ఫ్యామిలీ కోఆర్డినేటర్స్గా కేవీఎస్వి శాస్త్రి, వి శరత్ వ్యవహరించారు. కళాశాల యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, చైర్మన్ శేషారెడ్డి, సెక్రటరీ సుగుణ విద్యార్థులను అభినందించారు. వాళ్ళ అమ్మాయిలకు కూడా ఉద్యోగం అవసరం, దాని మీద వాళ్ళు నిలబడాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. 74లో అనుకుంటే సర్వీస్ ఓ బెంచ్ ఇస్తే బెంచ్ వేస్ట్ కదా అనేవారు మా సెక్రటరీ గారు. అప్పుడు కాకుండా మరి ఇప్పుడు బీకామ్ గ్రాడ్యుయేట్స్ని కంప్యూటర్ బీకామ్ చేస్తున్నారు కాబట్టి మీకు సాఫ్ట్వేర్ సైడ్ కూడా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. గత 5-6 ఏళ్ళగా మన బీకామ్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా 95% క్యాంపస్ రిక్రూట్మెంట్స్ వస్తున్నాయి. ఏం కావాలంటే వాళ్ళకి వస్తున్నాయి, సాఫ్ట్వేర్ వాళ్ళకి వస్తున్నాయి, బీకామ్ వాళ్ళకి వస్తున్నాయి. అంతకంటే ఏం కావాలి? మరి ఖచ్చితంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ మీకు ఉదాహరణ ఇక్కడ ఉన్నాడు ఆయన. ఈయన బీకామ్ అయిన తర్వాత మరి సిఏ చేశారు, సిడబ్ల్యూ చేశారు, ఇప్పుడు ఎల్ఎల్బి కూడా కంప్లీట్ అవుతుంది. ఆయనకి పట్టుదల ఉండాలి మనిషికి. మనం ఇంకా ఎదగాలి అనే పట్టుదల ఉంటే సిఏ చేశారు. సిఏ తర్వాత ఎల్ఎల్బి ఎందుకు చేస్తున్నారు? ఎల్ఎల్బిలో ఉండేటువంటి లాస్ అన్నీ తెలిస్తే సిఏకి ఉపయోగం. ఒక ఇంటర్నెట్కి వెళ్ళాలంటే గంటకు 15 రూపాయలు అమ్మా. అప్పుడు మేము తీసుకుంటే నేను 2007 to 12 సిఏ చేశాను. ఆ టైంలో మేము ఒక ఇంటర్నెట్కి వెళ్ళాలంటే గంటకు 15 రూపాయలు. సో ఒక నాలెడ్జ్ ఏదైనా చేయాలంటే కూడా తెలుసుకోవాలంటే కూడా బయటకు వెళ్ళాలంటే అది. ఇప్పుడు మీకున్నది నాలెడ్జ్ ఇస్ అట్ ఫింగర్ ప్రింట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియాలో ఉన్నారు మీరు. సో ఇంత రెల్మ్ ఆఫ్ ఏఐలో నార్మల్గా చదువుకుంటే అంత ఆపర్చునిటీస్ అయితే బయట లేవమ్మా. ఎందుకంటే ఏఐ రీప్లేస్ ద హ్యూమన్ బీయింగ్స్ నౌ. జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్, నేను మా అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక మెడికల్ రిపోర్ట్ అప్లోడ్ చేస్తే ఇట్ రీప్లేసెస్ ద డాక్టర్ ఆల్సో, ఇట్ గివ్స్ మీ ద అడ్వైస్ ఆల్సో. సో ఏఐ అంత టెక్నాలజీగా డెవలప్ అయిపోయింది. వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. మన ఎక్కడికి వచ్చిన నా క్లయింట్స్ అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, వేరే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. సో ప్రొవైడింగ్ సర్వీస్ ఫ్రమ్ అనబర్తి అక్రాస్ ద వరల్డ్. సో అంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో ఉన్నాం. సో మీరు ఏదో నార్మల్గా బీకామ్ కంప్యూటర్స్ వేసి బయటకు వస్తే ఏదైనా మంచి జాబ్ వస్తుందంటే ఆ జాబ్ అనేది పర్మనెంట్గా ఉండకపోవచ్చు. సో బీ కేర్ఫుల్ విత్ ఏఐ టెక్నాలజీ. ప్లేస్మెంట్ సంబంధించిన ఏరా తీసుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా లాస్ట్ 5 years ఆన్వర్డ్స్ మనకి ఫస్ట్ ప్లేసెస్లో బీసీఏ, దెన్ ఆఫ్టర్ బీఎస్సీ, దెన్ ఆఫ్టర్ బీబీఏ, దెన్ ఆఫ్టర్ లాస్ట్లో బీకామ్ అనే కాన్సెప్ట్ పర్సంటేజ్ ఇచ్చేసుకునేవాళ్ళు ప్లేస్మెంట్ సంబంధించిన ఇదిలో. కానీ లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నప్పుడు బీకామ్ %, 100% ప్లేస్మెంట్స్ని దెన్ ఆఫ్టర్ బీసీఏ, దెన్ ఆఫ్టర్ బీఎస్సీ ఆ ఎరలో కనిపించడం అన్నది నో డౌట్ ఎట్ ఆల్. ఆల్రెడీ ఇచ్చేసిన ఒక ప్లాట్ఫామ్ని 100% అవైల్ చేసుకుంటున్నారు. డైరెక్టర్ గంగిరెడ్డి గారి దగ్గర నేను చదువుకున్న వాడిని అయితే ఆయన నాకు గాడ్ ఫాదరు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే. మన కళాశాల ప్రిన్సిపల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.